హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మంత్రి ఫ్రమ్ మలేషియా డ్రైవింగ్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ మన ఇండియన్స్కి ఇక్కడ డ్రైవింగ్ చేయవచ్చా లేదనేది. డ్రైవింగ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చండి మనం ఇక్కడ. అయితే ఇండియాలో మనం చూసుకుంటే మనకి 12 గంటలు 14 గంటలు చేస్తే మనకి 20,000 30,000 అలా శాలరీస్ ఇస్తారు. అక్కడికంటే ఇక్కడ డబుల్ వస్తుంది. ఇక్కడ మనం జస్ట్ 2 గంటలు 3 గంటలు మార్నింగ్ టైం, ఈవినింగ్ 2 గంటలు 3 గంటలు చేస్తే మనకి 40,000 to 50,000 రూపీస్ ఇస్తారు. కంపెనీ అకామిడేషన్ ఇస్తుంది, అంటే నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఫుడ్ అవన్నీ అంటే నార్మల్గానే మనం ఇండియాలో ఎట్లయితే అన్నీ దొరుకుతాయి, వండుకొని తింటాం బెటరు. ఇక్కడ మనలాగా చప్పగా తింటారు. మనం కారం అది కొంచెం అలవాటు కాబట్టి తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కుకింగ్ అయితే నా సజెషను. రావాలనుకుంటే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ. నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పీరియన్స్ చేసి అన్నీ తెలుసుకొని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే మనకి వీళ్ళు లైసెన్స్ ఇవ్వరు, టైం పడుతుంది. నార్మల్గానే మనం డ్రైవ్ చేయొచ్చు, అది కంపెనీ వాళ్ళు చూసుకుంటారు, తర్వాత ఇస్తారనమాట. నేను చెప్పేది ఏంటి అంటే, ఇండియాలో అంత కష్టంగా అంటే ఇక్కడ కొంచెం ఫారెన్లో చేసుకుంటే మిగతా కంట్రీస్ కూడా మనం సులువుగా వెళ్ళొచ్చు. తర్వాత సింగపూర్కి కానీ వేరే కంట్రీస్కి కూడా వెళ్ళొచ్చు. సేమ్ మన ఇండియా డ్రైవింగే ఆల్రెడీ అందరూ తెలుసు, కానీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట. ఇంకా మామూలుగా అందరూ తెలిసిందే. ఇంకా నేను ఇక్కడ ఇవన్నీ చేయటం కానీ, ఇక్కడ రూల్స్ కానీ ఉంటాయి. ఎట్లా అంటే అట్లా వెళ్ళరు. సిగ్నల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే అండి. పర్టికులర్గా ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చే వెహికల్స్ కూడా నడపాలి. ఆ వెహికల్స్ ఆగిని ఇంకో రూట్ ఖాళీగా ఉందని చెప్పి అలా వెళ్ళకూడదు. ఖచ్చితంగా మనం లైన్లో ఎంతసేపు అయినా కానీ వెయిట్ చేసి మన లైన్లోనే మనం వెళ్ళాలి. ఇక్కడ ఇంకా మరిన్ని వీడియోస్ కూడా అప్డేట్ చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ లైక్స్ తోటి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంత్రి వల్గాస్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే.